అందరికీ నమస్కారం అండి. ఆంజనేయ స్వామిని శ్రీరామ బంటు అని, భక్త సులభుడు అని, బజరంగ బలి అని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసము మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామి పూజలు చేస్తూ ఉంటారు. మనము ఎంతో భక్తితో పూజించుకునే ఆంజనేయ స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చని భక్తులు నమ్ముతుంటారు. ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకుంటారో వారికి తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాల్లో కూడా చెప్పింది. ఆంజనేయ స్వామి యొక్క తల్లిదండ్రులు అంజనాదేవి, కేసరి దంపతులు. హనుమాన్ తల్లైన అంజనీదేవి తన బాల్యంలో బ్రహ్మన్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. అంజనాదేవి తన బాల్యంలో ఒక మునికి తపోభంగం చేయటం వలన శపించబడింది. ఒకానొక రోజు అడవుల్లో ఒక ముని కోతిగా మారి ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తున్న కోతిని చూసిన అంజనాదేవి కోతి పైన పండ్లు విసురుతుంది. దానితో ఆ కోతి యొక్క తపస్సుకి భంగం వాటిల్లుతుంది. కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలోకి వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు. అంజనాదేవి ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి కోతిగా మారిపోతాడని శాపం ఇస్తాడు. అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని మునిని వేడుకుంది. అప్పుడు ఆ ముని శాంతించి అంజనాదేవితో ఇలా చెప్తాడు: నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుడిని పెళ్లి చేసుకున్నట్లయితే అప్పుడు నీకు శివుని అవతారమైన శిశువు జన్మిస్తాడు. ఎప్పుడైతే నువ్వు శిశువుకి జన్మనిస్తావో అప్పుడు నువ్వు కోతి రూపం నుంచి విముక్తి పొందుతావు అని చెప్తాడు. అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. నాకు కోతి ముఖం ఉంటే నన్నెవరు ప్రేమిస్తారు అని అంజనాదేవి బ్రహ్మదేవుడిని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి భూలోకానికి వెళ్ళమని చెప్తాడు. దానికి అంజనాదేవి సరేనని భూలోకానికి బయలుదేరుతుంది. బ్రహ్మదేవుని మాటలకు సరేనన్న అంజనాదేవి ఒక కోతి రూపంలో భూలోకానికి వస్తుంది. ఒకానొక రోజు అంజనాదేవి అడవిలో ఉన్న పురుషుడిని చూసి ప్రేమలో పడుతుంది. అతని పేరు కేసరి. ఇతడు కోతులకు రారాజని తనని తాను పరిచయం చేసుకుంటాడు. కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి అంజనాదేవి ఆశ్చర్యపోయింది. కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంటుంది. అంతటా కేసరి అంజనాదేవిని అడవిలోనే వివాహం చేసుకుంటాడు. తరువాత అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేస్తుంది. ఎలాంటి ఆహారము లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉండటంతో అంజనాదేవి యొక్క ప్రార్థనలకు ముగ్ధుడైన శివుడు ఆమె కోరిన కోరిక ఇస్తానని వరమిస్తాడు. అప్పుడు అంజనాదేవి తనకున్న శాప విమోచనం కోసము శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆమె యొక్క అభ్యర్థనను మన్నిస్తాడు. తెలివితేటలు, ధైర్య సాహసాలు, అపారమైన శక్తి, వేగము, ఎగరగలిగే శక్తి ఉన్న కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లివవుతావు అని శివుడు చెప్తాడు. శివుడు వరమిచ్చిన కొద్ది నెలలకే అంజనాదేవి కోతి ముఖం గల బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు ఆంజనేయ అని పేరు పెడతారు. ఆంజనేయ అంజనీ కుమారుడు అని దీని అర్థము. దీంతో అంజనాదేవి తనకున్న శాపం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది. అప్పుడు హనుమంతుడిని తండ్రి కేసరి చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు. హనుమంతుడిని శివుని అవతారంగా అందరూ అంగీకరించరు. కానీ దానిని విశ్వసించే వారు కూడా చాలా మంది ఉన్నారు. హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలో శతరుద్రియ సంహితంలో కూడా చెప్పబడింది. ఒకరోజు హనుమంతుడు ఉదయించి సూర్యుడిని చూసి దాన్ని ఎరుపు రంగులో ఉన్న పండులా భావించి ఆ పండుని తినాలని సూర్యుడి మీదకి ఉరుకుతాడు. అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోతుంది. కొన్ని పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడని చెప్తుంటారు. అయితే ఈ విషయము చాలా మందికి తెలియదు. ఆంజనేయ స్వామి యొక్క కొడుకు ఎవరు, అతని జన్మరహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. రామాయణ కథ ప్రకారము సీతాదేవిని వెతకటానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు హనుమంతుని తోకకు నిప్పంటిస్తాడు. ఆంజనేయ స్వామి తన కాలుతున్న తోకతో లంకంతా అంటించేస్తాడు. చివరకు లంక నుంచి తిరిగి రాములవారి చెంతకు వెళుతూ సముద్రంలో మునిగి తన తోకకు ఉన్న మంటను చల్లార్చుకుంటాడు. ఆంజనేయ స్వామి సముద్రంలో మునిగినప్పుడు అతని శరీరం నుంచి వెలువడిన ఒక స్వేద బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జలకన్య గర్భం ధరిస్తుంది. ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత పాతాళరాజు వలలో ఆ జలకన్య చిక్కుతుంది.
జలకన్య పొట్టను కోసినప్పుడు ఆమె గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు సగము ఆ శిశువు శరీరము సగభాగం కోతిలాగా సగభాగం చేపలాగా ఉంటుంది. ఈ విధంగా 2 రూపాలు కలిగి ఉన్న జీవికి మకరధ్వజుడు అని నామకరణం చేస్తాడు. ఈ మకరధ్వజుడే హనుమంతుని కుమారుడు అని చెప్తుంటారు. చాలామంది మంగళవారము హనుమంతుని గుడికి వెళ్తుంటారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనం కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని చేతితో తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే అలా ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో తాకకూడదు. వేదమంత్రాల సాక్షిగా ప్రతిష్ఠింపబడిన దేవుని విగ్రహాలను ముట్టుకున్నట్లయితే అవి అపవిత్రం అవుతాయి. అందువలన గుడికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలను ముట్టుకోకూడదు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రము తప్పనిసరిగా 5 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో జై హనుమాన్ అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించి సుందరాకాండ పారాయణ గనక చేసుకున్నట్లయితే సకల కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.